ప్రైజ్ ది లార్డ్. ఐ గ్రీట్ యూ వెరీ గుడ్ మార్నింగ్. యేసై నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. హల్లెలూయా. ఇప్పటి వరకు మీ జీవితంలో దుర్వార్తలు విన్నారేమో, కీడు చూసారేమో. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మీ విషయంలో శుభవచనం పలుకుతారని. దేవుడు పలకగా సమస్త సృష్టి కలిగింది. దేవుడు సెలవిస్తే స్థిరపరచబడుతుంది. శతాధిపతి సెంచూరియన్ క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, ప్రభువా, నీవు మాట మాత్రం సెలవివి, నా దాసుడు స్వస్థత పొందుతాడు అని అడిగితే, యేసు ప్రభువారు నీ విశ్వాసం ప్రకారం జరిగింది అనగా ఆ సమయంలోనే ఇంటి దగ్గర ఉన్న తన దాసుడు స్వస్థత పొందాడు. మీరు కూడా విశ్వాసం ఉంచండి. దేవుడు మీకు అన్ని విషయాల్లో మంచి చేస్తారు. దేవుడు మంచివారు కాబట్టి ఆయన తన ప్రజలకు మంచి చేస్తారు. యోసేపు జీవితంలో యోసేపు గారిని తన అన్నలు అమ్మేశారు. తాను చెయ్యని తప్పుకి జైలుకి వెళ్ళాడు. అయితే ఒకరోజు దేవుడు యోసేపుని హెచ్చించారు. తాను అనుభవించిన కీడంతా మర్చిపోయేలా చేశారు. మీ జీవితంలో కూడా మీరు ఇప్పుడు అనుభవిస్తున్న కీడుని దేవుడు రెండింతల మేలుగా మారుస్తారు. క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుని దూతలు చెప్పిన మాట, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటి అంటే, రక్షకుడు మన కొరకు పుట్టాడని. ఆయన మనల్ని మన పాపముల నుండి విడిపిస్తారు, మన బంధకాల నుండి, మన కష్టాల నుండి మనల్ని విడిపిస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచండి. దేవుడు తన ప్రజలతో శుభవచనం సెలవిస్తారు. దేవుడు తన ప్రజలకు చేసే మేళ్ళేంటి? ఆయన తన ప్రజల జీవితంలో ఉన్న కొరతను తీర్చడానికి ఆయన వారిని దర్శిస్తాడు. కాపరి తన మందను నడిపించిన రీతిగా దేవుడు తన ప్రజల్ని నడిపిస్తారు. తన ప్రజలకు ఆయన మహిమ కిరీటముగా ఉంటారు. వారి జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తారు. మరి మీరు దేవుని ప్రజలుగా ఉన్నారా? ఒకవేళ లేకపోతే ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మందిర జీవంగల దేవేశ, ప్రభువా మీకు వందనాలేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో, విశ్వాసం ఉంచుతున్నారో, వారి జీవితంలో మేలు చేయండి. కీడును కొట్టివేసి ప్రభువా మేలుతో వారిని తృప్తిపరచండి. వారు శ్రమలు అనుభవించిన ఏండ్ల కొలది వారిని సంతోషపరచండి. ఇక మీదట వారిని హెచ్చించండి, అభివృద్ధిపరచండి, కొరత తీర్చండి, స్వస్థపరచండి. ప్రభావ మీ మంచితనమంతా వారికి కనపరచండి. గొప్ప కృప అనుగ్రహించమని, అన్ని విషయాలు మీరు వారికి తోడుగా ఉండమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.